జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం ప్రధానంగా చూసుకుని గత 15 రోజులుగా ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చిత్రాడలో ఉన్న ఒక ప్రైవేట్ వెంచర్లో భారీగా ఒక 30-40 ఎకరాల విస్తీర్ణంలో అయితే భారీ ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా పార్కింగ్తో పాటు కలిపి చూసుకుంటే ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ యొక్క జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అయితే మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు అయితే పూర్తయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సభా ప్రాంగణంలో ఈ రోజు అంటే మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో మనం చూడొచ్చు. సభని మొత్తం ఏ విధంగా తీర్చిదిద్దారో అక్కడ జనసేన ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన భారీ ఎత్తునైతే ఇక్కడ వేదికనైతే సిద్ధం చేశారు. ఇక్కడ వేదిక కనివిని ఎరిగిన రీతిలో ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వేదికనైతే గత కొన్నాళ్ళ నుంచి 15 రోజులుగా ఈ సభా ప్రాంగణాన్ని అయితే తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ప్రత్యేకమైనటువంటి అంటే ఇతర దేశాల్లో ప్రత్యేకమైన ఈవెంట్లు అలాగే తానా వంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క వేదికలు నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ దీన్ని అయితే ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకి ఈ యొక్క వేదికలకు సంబంధించి ఇప్పటికే చూసుకుంటే అనేక ఏర్పాట్లు కమిటీల రూపంలో ఏర్పాటు చేయడమే కాకుండా కమిటీలతో పాటు మొత్తం వచ్చేటువంటి జన సైనికులకి భారీ ఎత్తునైతే ఏర్పాటు చేశారు. 14 కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే భారీగా పోలీసులు కూడా ఈ యొక్క మొత్తం సుమారు 2000 మంది పోలీసులు ఇక్కడ పనిచేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జనసేన ఆవిర్భావ 12వది అయితే కనీవిని ఎరుగని రీతిలో తన సొంత నియోజకవర్గంలోనే పిఠాపురంలోనే ఇక అవి జరుపుకునేందుకు కూడా జనసేన అధినేత అయితే ఆసక్తి కనపరచడంతోనే ఇక్కడైతే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు గత 15 రోజుల నుంచి కూడా నిర్వహించడం, అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎవరుతున్నారో ఆయన జనసేనకు సంబంధించిన ఆయన ఇక్కడే తిష్ట వేసి ఈ యొక్క ఏర్పాట్లు అయితే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క సభా ప్రాంగణంతో పాటు ఇక్కడ ఎంత దూర ప్రాంతాల నుంచి అనేక మంది జన సైనికులు వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి గ్యాలరీలు భారీ ఎత్తున ఇక్కడ లక్షకు పైగా కూర్చునేందుకు షూటింగ్ ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా 20కి పైగా అయితే ఈ గ్యాలరీలు అయితే ఉన్నాయి. అందులో సిట్టింగ్కి సంబంధించిన సగం వరకు కూడా ప్రధానంగా 14 వరకు కూడా గ్యాలరీలు అయితే సిట్టింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఎల్ఈడి లైట్లతో పాటు సభా ప్రాంగణాన్ని అయితే నింపేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక ఎల్ఈడి లైట్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి అభిమానులకైతే ఇక్కడ సరైన వసతులు కల్పించేందుకు గత కొన్ని రోజుల నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా శ్రమించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పక్కన పోలీసులు 2000 మంది పైగా పోలీసులు అయితే నిరంతరం పనిచేసేందుకు ఇక్కడ రేపు భారీ ఎత్తున వచ్చినటువంటి జనానికి వాళ్ళకైతే ఎటువంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ సభా ప్రాంగణంలోనే 1000 మంది పోలీసులు ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్తో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించారు. మొత్తం ఈ యొక్క సభా ప్రాంగణం మొత్తం అంతా కూడా ఇప్పటికే సిద్ధమవడంతోనే దానికి సంబంధించినటువంటి నాయకులు జనసేనకు సంబంధించినటువంటి కీలకమైన నాయకులు మీడియా సమావేశం కూడా నిర్వహించి రేపు విని ఎరగని రీతిలో ఈ యొక్క సభ ఉండబోతుంది. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే విని ఎరగని రీతిలో అయితే తీర్చిదిద్దేందుకు అలాగే జనసేన అధినేత తన పిఠాపురం నియోజకవర్గానికి పిఠాపురం ప్రజలు గెలిపించిన నేపథ్యంలోనే ఇక్కడే జరపాలనేది ఆయన నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేయడం ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఈ దిశను కూడా మార్చే విధంగా కృషి చేశారు. అలాగే తమ గెలుపు మొత్తం పిఠాపురానికే కాదు రాష్ట్రానికి మొత్తం అంతా కూడా గెలుపుకి ఎంతో కీలకంగా వ్యవహరించిందనే దానితో పిఠాపురం ప్రజల వాళ్ళ యొక్క గెలుపు ఇచ్చిన నేపథ్యంలోనే వాళ్ళ రుణం తీర్చుకునేందుకు అలాగే ప్రధానంగా ఈ వేదిక పైన జనసేన అధినేత అయితే మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పరిణామాలు మొత్తం చూసుకుంటే ఏదైతే 100% ఏదైతే జనసేన పార్టీ 100% గెలుపుతో ఇక్కడ గెలిచిన నేపథ్యంలోనే ప్రధానంగా మొత్తం ఈ స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్తోనే గెలుపొందిన నేపథ్యంలోనే ప్రధానంగా ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి విజయోత్సవం సభ కింద పెట్టారు. ఇప్పటికే దీనికి మనకి ప్రధానంగా చూసుకుంటే దీనికి ప్రత్యేకమైనటువంటి సభకైతే 3 ద్వారాలు ఉన్నాయి. 3 ద్వారాలు కూడా ప్రధానమైనటువంటి ఇక్కడ త్యాగాలు చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి త్యాగాలు చేసినటువంటి నాయకుల పేర్లు అయితే పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా 3 ద్వారాల్లోని పిఠాపురం రాజావారికి సంబంధించినటువంటి పిఠాపురం రావు బహదూర్ రావు సంబంధించినటువంటి ఆయన పేరు అయితే నామకరణం చేయడం జరిగింది. మరొక ద్వారానికైతే డొక్కా సీతమ్మ ఏదో పేదవారి కడుపు నింపేందుకు ఉన్నటువంటి ఆమె ఒక పేరు నామకరణం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మత్స్యకారులకు సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో మల్లాడి సత్యలింగ నాయకర్కి సంబంధించిన మరొక ద్వారాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానితో పాటు ఇప్పుడు ఏదైతే మన సభను చూస్తున్నామో
మనం చూస్తున్నటువంటి సభా ప్రాంగణానికైతే సభకైతే ప్రత్యేకమైనటువంటి జయకేతనంగా నామకరణం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క జయకేతన సభనైతే కని విని ఎరగని రీతిలో ఇక్కడ గుర్తుండిపోయే విధంగా కూడా సభను నిర్వహించేందుకు ఈ ఏర్పాట్లు అయితే గత 12 రోజుల నుంచి కూడా శరవేగంగా జరిగాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా ఇక్కడ ఈ యొక్క ప్రాంగణాన్ని అయితే మనం చూస్తాం. వేదికని ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. రేపైతే మొత్తం ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా జన సైనికులతోనే హోరెత్తించే పరిస్థితి అయితే క్లియర్గా కనపడుతుంది. మొత్తం మీద అయితే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలోనే తన గెలిపించినటువంటి ప్రజానీకానికి కృతజ్ఞతతో పాటు అలాగే 100% స్ట్రైక్ రేట్తో విజయోత్సవం జరుపుకునే విధంగా అలాగే జయకేతనం సభగా కూడా నామకరణం చేసి కనీ విని ఎరిగినదిలో లక్షలాదిగా తరలి వచ్చేందుకు జనం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి కూడా చేస్తున్నప్పటికీ పూర్తయ్యాయి. రేపైతే మొత్తం ఈ యొక్క ప్రాంగణాలు అయితే జన సైనికులతోని జనసేన జాతరగా జరుగుతుందని ఇప్పటికే జన సైనికులు అందరూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మొత్తం ఈ యొక్క మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలోనే రేపు జరిగే సభ ఆ అధినాయకుడు ఎటువంటి సందేశం ఇస్తారు, ఎంతమంది తరలి వస్తారు, అలాగే తన నాయకుడు ఇచ్చేటువంటి సందేశం ఈ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవంలో ఎటువంటి దిశ నిర్దేశించేందుకు వాళ్ళైతే కొత్త సూచనగా ఎటువంటి ఇస్తారని కూడా దానికోసం అయితే దూర ప్రాంతాల నుంచి జన సైనికులు అయితే తరలి వస్తున్న నేపథ్యంలో ఆయన ఏం చెప్తారని దానిపై కూడా ఆసక్తికరంగా ఎదురు చూసే పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. రేపు సభ ఏ విధంగా జరుగుతుందనేది కూడా మొత్తం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురంలో జరిగేటువంటి 12వ ఆవిర్భావ దినోత్సవం కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఒక్కరోజు ముందే ఈ యొక్క సభా ప్రాంగణానికి అయితే భారీ ఎత్తున అయితే జనం అయితే చేరుకున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా నాయకులు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క కృష్ణా జిల్లాకు సంబంధించిన జనసేన నాయకులు అలాగే బండిరెడ్డి మనకి జనసేన అధ్యక్షులు రామకృష్ణ గారు అయితే ఇక్కడికి చేరుకున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి, మొత్తం ఎంతమంది జనం తరలి వచ్చే అవకాశం ఉందన్న? రేపు జరగబోయేటటువంటి ఆవిర్భావ దినోత్సవంలో 10 లక్షలకు పైగా మరి ఇక్కడ రానున్నారు. జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ రాష్ట్రం నలుమూలల నుంచి ఆల్రెడీ బయలుదేరి ఉన్నారు. కొన్ని ప్రదేశాల నుంచి, అలాగే గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి మరి ఆల్రెడీ తెల్లవారుజామున బయలుదేరిపోతున్నారు. రేపు జరగబోయే సభ ప్రపంచంలో ఎప్పుడూ కనీ విని ఎరిగినటువంటి ఉంటుంది. జనసేన పార్టీలోనే కాదు, యావత్ భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. మరి భస్మాస్ముడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి కూల్చేయడానికి దోహదపడినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆ రోజున మరి 3 పార్టీల్ని కలిపి ఎన్నికల బరిలో మరి రాక్షస రాజ్యాన్ని మరి పడగొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రేపొద్దున్న మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. ఎంతో బలంగా మరి పోరాటం చేశాం జన సైనికులు, వీర మహిళలు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపటి రోజున జన సైనికులకు, వీర మహిళలకు మరి ఆయన దిశానిర్దేశం ఇవ్వబోతా ఉన్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో సంక్షేమంతో పాటు మరి అభివృద్ధిని ఎలా సాధించుకుంటాము, దానికి నాంది ఎలా పలుకుతున్నాం అనేది రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చరిత్రలో కనీ విని ఎరిగినటువంటి ఈవెంట్గా మారబోతా ఉంది. మనం చూసినట్లయితే గతంలో రాక్షస పాలనని మరి కాలదన్ని మరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా రేపటి రోజున మరి ప్రజలందరూ ఇక్కడికి వస్తే మరి ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. మంచినీళ్ళ దగ్గర నుంచి, మజ్జిగ దగ్గర నుంచి మరి అల్పాహారం అన్నీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అందరూ వచ్చి తనివి తీరచ్చక ఈ కార్యక్రమాన్ని చూసుకుని సేఫ్గా ఇంటికి వెళ్ళాల్సింది ప్రార్థిస్తా ఉన్నాను. 11 ఆవిర్భావ దినోత్సవాలు కూడా మీరు ప్రతిపక్షంలో ఉండి జరుపుకున్నారు. ఇప్పుడు జరుపుకునే దానికి ఎటువంటి స్పెషాలిటీ ఉందండి? ఖచ్చితంగా మరి 12 ఏళ్ళు, ఇది 12వ ఆవిర్భావ దినోత్సవం. మరి ఎంతో కష్టపడితే కానీ మరి ఇక్కడికి రాలేదు. ఆ రోజున మొదలుపెట్టినటువంటి 12 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన ప్రయాణం మరి మొన్న ఈ మధ్యనే 8 నెలల క్రితం మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలం. ఇది చాలా ప్రత్యేకత ఉంది చరిత్రలోనే కాకుండా, అంటే జనసేన పార్టీలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి 10 ఏళ్ళు పనిచేసినటువంటి నాయకుడిని ప్రజలు గుర్తించి, ఆయన సేవని గుర్తించి, ఇలాంటి వారు మనకి నాయకులైతే రాష్ట్రం బాగుపడుతుంది, ముందుకెళ్తుంది అని చెప్పి మరి 5 ఏళ్లలో 2 తరాలు వెనక్కి నెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కాదనుకుని మరి ఈయన నాయకత్వాన్ని స్వాగతించి మరి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, అలాగే సెంట్రల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలకంగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ నమ్మారు. ఇంకా వైసీపీ కామెంట్ చేస్తూనే ఉన్నారు. అలాగే జగన్ ఇటీవల ఆయన్ని కార్పొరేటర్కి ఎక్కువ, అలాగే ఎమ్మెల్యేకి తక్కువ అంటూ కామెంట్ చేసిన పరిణామం చూడాలి. ఇది కూడా ఎలా చూడాలంటే ఇలాంటి పిచ్చి మాటలకి ప్రజాస్వామ్యంలో స్థానం లేదండి.
అలా మాట్లాడి విర్రవీగితేనే ప్రజలు వాళ్ళకి 153 నుంచి 11 మరి అప్పచెప్పారు. ఇంకా మారకపోతే పార్టీ అనేది భూస్థాపితం అయిపోతుంది. వైసీపీ పార్టీ భూస్థాపితం అవ్వడానికి తప్ప ఇంకా వేరే ఏం లేదు, కనిపించట్లేదు. ఏంటంటే దిక్కు చోతని టైంలో ఇలాంటివి మాట్లాడతారు. గతంలో మనం చూసాం, ఎప్పుడైనా సరే గుర్తింపు లేనటువంటి నాయకులు లేకపోతే పార్టీలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే పెద్దోళ్ళు అయిపోయేవాళ్ళు. అలాగే పేరుని అలాగే మన కొడాలి నాని వీళ్ళందరూ విమర్శించి పెద్దోళ్ళు అయ్యాని అనుకున్నారు. ప్రజలు సరైన సమయంలో సరిగ్గా చెప్తారు. జగన్మోహన్ రెడ్డికి కూడా తప్పకుండా పేరుని నానికి అలాగే కొడాలి నానికి పట్టిన గతే పడుతుంది. అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి పరిస్థితి ప్రజలు తీసుకొస్తారని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. చూస్తున్నా ఇది పరిస్థితి. రేపైతే కనివిని ఎనగిన రీతిలో ఇక్కడైతే జనసేన సంబంధించిన 12వ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాకు సంబంధించిన కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు అయితే ఒకరోజు ముందుగానే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే వచ్చి ఇక్కడ ఇప్పటికే ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా రేపు జరగబోతున్నటువంటిది అయితే జన సైనికులకు ఒక పండగ వాతావరణంలో 12వ ఆవిర్భావ దినోత్సవం ఒక అధికార పార్టీలో ఉంటూ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని అలాగే మనకు సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.